శ్రీమాత్రే నమః. జయ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం జూలై 6వ తారీఖు నుంచి 12వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు మీనరాశి వారికి ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీనరాశి వారికి ఇప్పుడు ఈ రాశి అంటేనే ఒక అదృష్టమైనటువంటి రాశి. అంటే వీళ్ళకి అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండడం జరుగుతూ ఉంటుంది. బాల్యం నుంచి కూడా ఎవరో ఒకళ్ళు వీళ్ళ మీద కేర్ తీసుకొని ఈ సమయంలో ఏ సమయంలో వీరికి ఏం కావాలన్నది సమకూర్చడం జరుగుతూ ఉంటుంది. అలాగే వీరు ఎక్కడ ఉన్నా అక్కడ చాలా వరకు ఏదో ఒక సంతోషమో ఆనందమో సౌకర్యమో ఉండడం జరుగుతూ ఉంటుంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో రాశి అందే శనిగ్రహ సంచార ప్రభావం వల్ల చాలా వరకు ఒక క్రమశిక్షణతో కూడుకున్నటువంటి జీవితానికి అలవాటు పడవలసి ఉంటుంది. అయితే ఎలా ఉంటుందంటే మీకు అన్ని సౌకర్యాలు ఉంటాయి, కానీ ఒక క్రమశిక్షణ, ఏదో ఉదయం 6 గంటలకు కాఫీ తాగాలి, 9 గంటలకు టిఫిన్ చేయాలి, 2 గంటలకు భోజనం చేయాలి, ఆ విధంగానే ప్రతిదీ ఒక సిస్టమేటిక్గా ఉంటుంది. అది మీరు కష్టపడి సాధిస్తానే వస్తుంది తప్ప ఏమాత్రం కష్టపడకుండా ఉన్న చోటకే సౌకర్యాలు కావాలంటే ఇది వరకులాగా ఇప్పుడు జరగడానికి అవకాశం లేదు. అంటే గతంలో ఉన్నటువంటి గ్రహస్థితిలో మీకు ఏదన్నా నడిచేది, ఇప్పుడు ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వల్ల మీకు కష్టపడితేనే ఫలితం వస్తుంది. కష్టపడి చదివితేనే మీరు అనుకున్న ర్యాంక్ తెచ్చుకుంటారు, అనుకున్న కాలేజీలో సీటు వస్తుంది. అలాగే పోనీ బ్యాక్ డోర్ ద్వారా డబ్బులు పే చేసి డొనేషన్తో సీట్ సంపాదిద్దామంటే అది మీకు సాధ్యమైతే కాదు. కాబట్టి కంపల్సరీగా కష్టపడితే అన్ని సౌకర్యాలు మీకు మీరే ఎవరి సహకారం లేకుండా సంపాదించుకోగలరు. కాబట్టి ఈ సమయంలో మీరు ఇతరుల మీద ఆధారపడకుండా ఒంటరిగానే మీ పోరాటం చేస్తే అది ఎంత గొప్పదైనా మీరు సాధించడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ సమయంలో గురువు మీకు రాష్ట్రాధిపతిగా చతుర్థ స్థానంలో సూర్య భగవానుడితో కలిసి సంచరించడం వల్ల మీరు ఒక కాలేజీలో సీటు కోసం ప్రయత్నం చేసినా, ఒక ప్రభుత్వ ఉద్యోగమో ప్రైవేటు ఉద్యోగం కోసం ప్రయత్నం చేసినా, ఒక స్థిరాస్తి కొనాలనే మీ ప్రయత్నం 100% నెరవేరుతుంది. అయితే దానికి తగ్గ విధంగా రుణ సౌకర్యం కావాలి, ఆర్థిక సౌకర్యం కూడా కొంతవరకు వచ్చే అవకాశం ఉంది. అయితే అది ఎంతసేపు కూడా మీరు నిజాయితీగా ఏదైనా ప్రయత్నం చేయాలి తప్ప అడ్డుగోలుగానో ఇంకో ద్వారానో మనసులో గట్టిగా అనుకుంటే అయిపోద్ది, అలాంటిది ఇప్పుడు జరిగే అవకాశం లేదు. ఖచ్చితంగా మీకు డిజర్వ్గా ఉంటేనే మీకు ఈ ధనం కావాలంటే మీరు ఒక ఇల్లు, ఒక స్థలమో ఇంకోటో తాకట్టు పెడితేనే వస్తుంది తప్ప ఊహల్లో అయితే వచ్చే అవకాశం లేదు. అయితే మీకు 12వ స్థానంలో రాహుగ్రహ సంచారం వల్ల ఇటువంటి రాంగ్ సమాచారం మీకు రావడం జరుగుతూ ఉంటుంది. మీకు ప్రయత్నం లేకుండానే లోన్ ఇప్పించేస్తే మీకు ఎన్ని లక్షలు కావాలంటే అన్ని లక్షలు వస్తుంది. మీరు గట్టిగా మనసులో తలుచుకోండి, మీ సంకల్పం నెరవేరుతూ ఉంటుంది. లేదంటే పలానా ఉంగరం పెట్టుకోండి, లేదంటే పలానా యంత్రం పెట్టుకోండి, మీకు ఉద్యోగం వచ్చేస్తుంది, మీకు చదువు వచ్చేస్తుంది, మీరు విదేశం వెళ్ళిపోతారు అని ధనం వేస్ట్ చేసుకొని కాలం వృధా చేసుకుంటే ఉన్న అవకాశం కూడా పోవడం జరుగుతూ ఉంటుంది. అందుకని వచ్చిన అవకాశం ఉపయోగించుకోవాలంటే కేవలం డిజర్వ్గా ఉంటేనే వచ్చే అవకాశం తప్ప ఇటువంటి ఇతరుల మాటలు నమ్మడం, ఇంకొకటి చేయడం, ఇంకో ప్రయత్నం వల్ల మాత్రం వచ్చే అవకాశం లేదు. దానివల్ల సమయం వృధా అవుతుంది, మీ యొక్క వయసు కూడా అయిపోతుంది. కాబట్టి అటువంటి నమ్మకుండా ఏదన్నా పర్ఫెక్ట్గా వాస్తవంగా ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే కుజుడు కూడా ఇప్పుడు 6వ స్థానంలో ఉన్నాడు. అంటే మీ యొక్క ప్రయత్నానికి విజయ అవకాశాలు 100% వస్తాయి. ఒక ఇంటర్వ్యూలో నెగ్గాలన్నా, ఒక రుణం తీర్చాలన్నా, ఒక పోటీలో నెగ్గాలన్నా కూడా 100% మీ కుజుడు ధనాధిపతిగా సహకరిస్తాడు. అయితే రుణ ప్రయత్నం కూడా ఫలిస్తుంది. రుణ ప్రయత్నం ఫలిస్తుంది అంటే ఊరకనే ఎవరు ధనం ఇవ్వరు కదా. మీ యొక్క స్థాయిని బట్టో, మీ క్రెడిట్ స్కోర్ని బట్టో, మీకు ఉన్న ఆస్తిని బట్టో రావడం జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా ప్రయత్నం చేస్తే అంటే జెన్యూన్గా ఏది ప్రయత్నం చేసినా మీకు దక్కుతుంది. ప్రయత్నం లేకుండా గాలి వార్తలు నమ్ముతూ ఊహల్లో ఉంటే మాత్రం జరగదు. అందువల్ల ఖచ్చితంగా ప్రయత్నం చేస్తే పని జరుగుతుంది. అయితే శుక్రుడు 3వ స్థానంలో ఉండడం వల్ల చాలా వరకు మీకు మీ యొక్క రక్త సంబంధీకులు, తోడబుట్టిన వారు, మీ చిన్ననాటి స్నేహితులు, స్త్రీలో మీకు సహకరిస్తారు. అధికార హోదాలో కానీ ఏదన్నా ఒక సెలబ్రిటీ రంగంలో కానీ సినీ పరిశ్రమకు చెందిన వారి ద్వారా మీకు సహకారం అందించే అవకాశం ఉంది. అంటే వారి యొక్క రికమెండేషన్ మీకు లభిస్తుంది, తద్వారా మీ ప్రయత్నం నెరవేరుతుంది. 5లో ఉన్నటువంటి బుధుడు కూడా సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం వల్ల మీ యొక్క పని సులువు అవుతూ ఉంటుంది. అందుకని బాగా ఆలోచించడం, కరెక్ట్గా నిర్ణయం తీసుకోవడం,
అది ఎంతవరకు జరుగుతుంది అన్న వాస్తవానికి రావడం వల్ల 100% మీ యొక్క వృత్తిలో విజయం లభించే అవకాశం ఉంది. కేవలం ఊహల్లో మాత్రం పని జరిగే అవకాశం లేదు కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ రాశి వారికి రాశిలో ఉన్నటువంటి శని భగవానుడు ఏదైనా ఇవ్వగలడు, కానీ అది ఆలస్యంగా ఇవ్వడం జరుగుతుంది. అది మీకు అర్హత ఉంటేనే. ఆ అర్హత కోసం ప్రయత్నం చేయాలంటే ఖచ్చితంగా మీరు ఒక విధమైన క్రమశిక్షణతో కఠినమైన నిర్ణయాలు పాటించడం వల్ల, కొన్ని అలవాట్లు కొన్ని ఆలోచనలు వదులుకోవడం వల్ల, కొన్ని కొత్త అలవాట్లు చేసుకోవడం వల్ల జీవితంలో సక్సెస్ అన్నది సులభంగా ఈ రాశి వారికి రావడం జరుగుతుంది. స్వస్తి. ఈ ఆషాఢ మాసంలో ప్రస్తుతం ఈ వారంలో కానీ ఈ ఆషాఢ మాసంలో కానీ ఆర్థిక సమస్యలతో ఉన్నవాళ్ళు, ఆర్థికపరమైన ఇబ్బందులు కానీ ఈతి బాధలు కానీ ఉన్న వాళ్ళకి ఒక ఖచ్చితంగా పనిచేసే రెమెడీ ఒకటి చెప్పడం జరుగుతుంది. ఇది కొద్దిగా ధనంతో, శ్రమతో, నియమంతో కూడుకున్నది. మరి ఏదైనా ఒక గురువారం రోజు ఒక 5 కానీ 3 కానీ ఒక మంచి పండుగ ముద్రగా ఉన్నటువంటి కొబ్బరికాయలు, ఆ కొబ్బరికాయలు భగవంతుడికి ముందుగా భగవంతుడికి సమర్పించకుండా మీకు మీరుగా ఆ కొబ్బరికాయలు బ్రేక్ చేసి ఆ కొబ్బరి కోరు, అలాగే గోధుమ పిండి, కేవలం గోధుమ పిండి మాత్రమే ఉపయోగించి, అలాగే నెయ్యి మాత్రమే ఉపయోగించి మరి అప్పాలని ఒక వంటకాన్ని తయారు చేస్తూ ఉంటారు. ఇది ఎక్కువగా పూరి జగన్నాథ స్వామికి నైవేద్యంగా పెట్టడానికి ఉంటుంది. ఎక్కువగా ఇది మన ఆంధ్ర, ఒరిస్సా ప్రాంతం వారికి ఈ అప్పాలు ఏ విధంగా చేయాలన్నది తెలుస్తుంది. అది మరీ పెద్ద సైజు కాకుండా మరీ చిన్న సైజు కాకుండా 108 అప్పాలు తయారు చేయవలసి ఉంటుంది. ఈ అప్పాలు తయారు చేసే క్రమంలో కానీ, ఈ కొబ్బరికాయలు కొట్టే క్రమం కానీ ఏ విధంగా కూడా ఎంగిలి అన్నది అవ్వకూడదు. ఇప్పుడు కొబ్బరికాయలు కొడతారు, ఆ కొబ్బరికాయ నీళ్ళు ఈ పిల్లలుగా ఎవరికో తాగిస్తూ ఉంటారు. అలాగే కొన్ని మధ్యలో ఈ రుచి చూస్తూ ఉంటారు, శాంపిల్ చూస్తూ ఉంటారు. తయారైన తర్వాత దేవుడికి పక్కన పెట్టి మిగతా అలా కాకుండా ఆ వంటకం పూర్తి అయ్యేదాకా కూడా చాలా శుచిగా, చాలా శుభ్రంగా మడితో తయారు చేయాలి. ఏమాత్రం ఎంగిలి అన్నది తగలకూడదు. కనీసం ఆ వంటకం తయారు చేస్తున్నప్పుడు మాట్లాడటం కూడా మాట్లాడకూడదు. ఒకవేళ మాట్లాడితే మాస్క్ పెట్టుకుని మాట్లాడవలసి ఉంటుంది. ఎందుకంటే ఆ తుప్పర్లే పడుతుంటాయి కాబట్టి ఈ విధంగా ఎట్టి ఎంగిలి పడకుండా చాలా నియమంగా 108 అప్పాలు తయారు చేసి ఈ గురువారం రోజు ఆ జగన్నాథ స్వామి అంటే కృష్ణ పరమాత్ముడికే నైవేద్యంగా పెట్టి, ఈ నైవేద్యంగా పెట్టిన తర్వాత కొంత టైము భగవంతుడికి విడిచిపెట్టి ఆ గది తలుపు క్లోజ్ చేసి కనీసం 2-3 1 గంటన్నర తర్వాత మళ్ళా ఆ ప్రసాదాన్ని, అంటే అది కేవలం ఒక 12 మందికి, అంటే మీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఇళ్ళ వారికి ఒక 12 మందికి ఆ ప్రసాదాన్ని పంచిపెట్టడం, మీరు కూడా తినడం వల్ల కంపల్సరీగా మీకు ఈ యొక్క నైవేద్యం పెట్టడం వల్ల అది మీ నియమాన్ని బట్టి, మీ యొక్క శుభ్రతను బట్టి, ఆ వంట చేసే ప్రదేశాన్ని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. చాలా తొందరగా మీరు ఈ ఫలితాన్ని కేవలం 9 అంటే 9 రోజుల్లో మీ యొక్క ఎటువంటి కోరికైనా అది తీరగలిగేది అయితే మాత్రం 100% తీరుతుంది. భక్తి శ్రద్ధలతో ఈ వంటకాన్ని తెలియపోతే నేర్చుకోనన్నా చేయడం వల్ల 100% మీరు ఇందులో విజయాన్ని సాధిస్తారు. ఒక్కసారి ప్రయత్నం చేయండి. మళ్ళా నెక్స్ట్ ఇయర్ మళ్ళీ చేయొచ్చు, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ చేయొచ్చు. కానీ సంవత్సరానికి కూడా మీ యొక్క స్థాయి, హోదా కూడా పెరగడం అన్నది ఆ జగన్నాథ స్వామి యొక్క అనుగ్రహంతో నెరవేరుతుంది. అంటే మనకి విష్ణుమూర్తి రూపంలో ఏ దైవాన్ని పూజించినా మన కేంద్రాలు, అంటే రాశి చక్రంలో ఉన్నటువంటి కేంద్రాలు యాక్టివేట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే 1, 4, 7, 10 కేంద్రాలు యాక్టివేట్ అవుతాయి. కేంద్రాలు బలంగా ఉంటే జాతకుడు ఆయుష్ బాగుంటుంది, అదృష్టం బాగుంటుంది. కాబట్టి ఈ విధంగా మీరు చేయడం వల్ల కంపల్సరిగా మీకు మీ జాతకంలో ఉన్నటువంటి అదృష్ట యోగాలు యాక్టివేట్ అయ్యి మిమ్మల్ని అదృష్టవంతులుగా మార్చే అవకాశం ఉంటుంది. స్వస్తి.